నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా రెండు వ్యక్తులని, రెండు జీవితాలను కలిపే ఒక పవిత్ర బంధమే వివాహ బంధం. అటువంటి వివాహ బంధాన్ని ఇద్దరి భాగస్వామ్యులను ఒక్కటి చేసే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు ప్రజ్ఞ అద్వైత మ్యారేజ్ బ్యూరో వారు. మెంటాలిటీకి సంబంధించే కావచ్చు, ఎన్నో రకాల మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. వివాహం అనగానే పిల్లల కంటే ఎక్కువగా కూడా పేరెంట్స్‌కి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి. అటువంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ, సర్వీస్ చేస్తూ ఎన్నో రకాలుగా మనందరికీ కూడా చాలా బెస్ట్ అంటే భాగస్వామిని అందించే విషయంలో ముందున్నారు ప్రజ్ఞ అద్వైత మ్యారేజ్ బ్యూరో వారు. దానికి సంబంధించిన వ్యక్తి వాసుదేవరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిజంగా వాళ్ళు మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు స్థాపించారు? ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తున్నారు? ఇలాంటి మరిన్ని విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. వాసుదేవరెడ్డి గారు, మామూలుగా వివాహం అనేది ఒకప్పటి కాలంలో చూసుకుంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా అలానే మనం సంబంధాలన్నీ చూసుకుంటూ, మాట్లాడుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళము. అవును. కానీ ప్రస్తుత రోజుల్లో అవన్నీ కూడా చాలా వరకు కనుమరుగైపోయాయనే చెప్పాలి. అవును. ఇప్పుడు ఒక వివాహం చెయ్యాలి అనంటే ఖచ్చితంగా మ్యారేజ్ బ్యూరోని మనం చూజ్ చేసుకోవాల్సిందే. అవును. అది కూడా ఇప్పుడు ఉన్న మ్యారేజ్ బ్యూరోస్‌లో అన్నీ కూడా బెస్ట్ అని చెప్పలేము. కొన్ని ఎలా అంటే పైకి అన్ని ప్రొఫైల్ చూడడము, అన్ని బాగా చేస్తున్నామని చెప్పినా కూడా ఫేక్‌వి చాలా పుట్టుకొస్తున్నాయి. అవును. అవన్నీ కాకుండా ఒక బెస్ట్ చూజ్ చేసుకోవాలి అనంటే ప్రస్తుత కాలంలో మాకు వినిపించింది ప్రజ్ఞ అద్వైత మ్యారేజ్ బ్యూరో గురించి. అందుకని చెప్పి మేము మిమ్మల్ని పిలవటం జరిగింది. దానికి సంబంధించి కూడా మమ్మల్ని ఎంతోమంది వివాహంకి సంబంధించి ఇలా డౌట్స్ ఉన్నాయని చెప్పి, మ్యారేజ్ బ్యూరోలకు సంబంధించి డౌట్స్ ఉన్నాయని చెప్పి అడగటం జరుగుతోంది. నాకున్న డౌట్స్‌ని, వాళ్ళు నాకు చెప్పిన డౌట్స్‌ని కొన్నిటిని నేను మీతో మాట్లాడి నేను డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి. అయితే మామూలుగా దానికన్నా ముందు అసలు ముందు ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? స్టార్ట్ చేయాలి ఏదైనా అనుకుంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. అవును. ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను 2018లో మా ప్రజ్ఞ అద్వైత రెడ్డి మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. నేను, నా భార్య ఇద్దరం కలిసి ఈ మ్యారేజ్ బ్యూరోను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ! ఇప్పటికి 7 ఇయర్స్ అవుతుందండి. మా మ్యారేజ్ బ్యూరో నడవబట్టి సక్సెస్‌ఫుల్‌గా రన్నింగే చేస్తున్నాం ప్రస్తుతం. ఎన్ని జంటలకు వివాహం చేయడం జరిగిందండి? 80 సంబంధాలు ప్రస్తుతం కంప్లీట్ అయినాయండి ఈ 7 ఇయర్స్‌లో. ఓకే. అంటే మామూలుగా 80 సంబంధాలు కంప్లీట్ అయినాయి అనంటే, దానికి సంబంధించి ఎన్నో మ్యాచెస్ చూడడము, ఎన్నో ప్రొఫైల్స్ తీసుకున్న తర్వాత ఇవి సెట్ చేయడం అనేది జరిగుంటుంది కదా అండి? వాస్తవం. అలా మీరు ఎన్ని తీసుకున్న తర్వాత ఈ 80 మీరు సాల్వ్ చేయడం జరిగింది? ఒక 400 ప్రొఫైల్స్ మేము తీసుకోవడం జరిగింది. హ్మ్. ఆ 400లో మా మ్యాట్రిమోనీ ద్వారా 80 సంబంధాలు కుదిరించడం జరిగింది. 80 సంబంధాలు 400 తీసుకుంటే దాంట్లోంచి 80 ఫైనల్ చేయడం జరిగింది. జరిగింది. అన్ని ఓకే. సంబంధాలు కూడా హ్మ్. బ్యూరో ద్వారా కావడం జరగవచ్చు, జరగకపోవచ్చు. హ్మ్. మేమైతే సక్సెస్‌ఫుల్‌గా 80 సంబంధాలైతే కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఓకే. ఇంటర్ క్యాస్ట్ ఉన్నాయి. హ్మ్. రెగ్యులర్ వచ్చే సంబంధాలు కూడా ఉన్నాయి. తోడు నీడము కూడా చేస్తాము మేము. హుహుహుహు. ఇంటర్ కాస్ట్ అంటే మామూలుగా అంటే ఒకప్పటి కాలంలో ఇంటర్ కాస్ట్ అనగానే అదో పెద్ద తప్పులా భావించేవాళ్ళు. అవును. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. లేదు. అంటే ప్రత్యేకించి కొన్ని క్యాస్ట్‌లో అయితే ఖచ్చితంగా అబ్బాయిలు దొరకట్లేదని, లేదంటే అవును. అమ్మాయిలు దొరకట్లేదని ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఇంటర్ కాస్ట్‌ని ప్రిఫర్ చేస్తున్నారు ప్రిఫర్ కదా! చేస్తున్నారు. మీ దగ్గరకొచ్చే వాళ్ళు ఈ కాస్ట్‌కి సంబంధించిన ఫీలింగ్స్ ఎలాంటివి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? పేరెంట్స్ వాళ్ళు ఇష్టపూర్వకంగా వారి అబ్బాయి గాని, హ్మ్. పేరెంట్స్ గాని ఇంటర్ క్యాస్ట్‌కు మేము ఓకే అని అగ్రీ అయితే మా సంస్థకు సంప్రదిస్తే మేము మా బ్యూరో తరపున కంపల్సరీ చేస్తామండి. హ్మ్. ఎందుకంటే ఓన్లీ అబ్బాయి ఈ రోజుల్లో అబ్బాయి పెళ్లి కావట్లేదని సంప్రదిస్తున్నారు. ఆ! కానీ అబ్బాయి ఒక్కటే కాదు, అమ్మాయి ఒక్కటే కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్మ్. ఇష్టపడితేనే మేము సంబంధాలు చూస్తాం. ముందు ఇప్పుడు జనరల్‌గా పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అబ్బాయి ఫాదర్ అండ్ మదర్ వచ్చారే అనుకోండి. ఒక అవును. ప్రొఫైల్ మీ దగ్గరికి తీసుకొని వాళ్ళ అబ్బాయిది. అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏంటి? అవన్నీ ఎట్లాంటి హోప్స్‌తో వస్తున్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో? ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎక్కువ సాఫ్ట్‌వేర్ సెక్టార్ ఎక్కువ అడుగుతున్నారు. హ్మ్. దాంట్లో ఎక్కువ హైక్ ఉంటుంది. హ్మ్. మినిమమ్ 1,00,000, 2,00,000 అట్లా మంత్లీ పేమెంట్ ఉండేసరికి ఆ విధంగా అడగడం జరుగుతుంది. హ్మ్. మధ్యతరగతి కుటుంబ సభ్యులకు, మధ్యతరగతి పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. అలాగనే గవర్నమెంట్ పిల్లలకు గూడా పెళ్ళిళ్ళు కావడం లేదు. మినిమమ్ వాళ్ళ దాంట్లో సాలరీ తక్కువుంటుంది. హ్మ్. 35 నుంచి 60, 70 ఉండేసరికి పిల్లలు హ్మ్. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు. పిల్లలు గూడా ఒప్పుకోవడం లేదు.
ఓకే. ఈ 35,000-40,000 ఏ జోనర్‌కి సంబంధించిన వాళ్ళకండి? గవర్నమెంట్ సెక్టార్ అండి. గవర్నమెంట్ సెక్టార్‌లో. ఉమ్. అంటే ఫ్యూచర్ ఉన్నప్పటికీ ప్రస్తుత సాలరీస్ తక్కువ ఉంటున్నాయి కాబట్టి అవును. దానికన్నా ఐటీ ఫీల్డ్‌నే ఐటీ ఎక్కువగా ఫీల్డ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రిక్వైర్మెంట్‌లో పెట్టుకుంటున్నారు. ఉమ్. ఇంకా జాబ్‌తో పాటు మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఖచ్చితంగా సిటీలోనే, హైదరాబాద్‌లోనే అవును. ఉండాలి. లేదంటే ఎన్ఆర్ఐస్ అయి ఉండాలి. అవును. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా! అలాంటివి ఎన్ఆర్ఐ సంబంధం కూడా మమ్మల్ని కన్సల్ట్ కావడం జరుగుతుంది. హ్మ్. రీసెంట్గా కూడా మనకు జర్మన్ నుంచి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, అమ్మాయి తల్లిదండ్రులు పేరెంట్స్ మనల్ని కన్సల్ట్ కావడం జరిగింది. హ్మ్. మనకన్నా ముందు కూడా వివిధ మ్యాట్రిమోనీలలో వెబ్సైట్లలో వాళ్ళు పేమెంట్ చేసి కట్టారు. కానీ వారు అనుకున్న విధంగా సంబంధాలు కాకపోవడం వల్ల మనల్ని పర్సనల్గా కన్సల్ట్ కావడం జరిగింది. ఓకే. కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా నేను చెప్పడం జరిగింది. హ్మ్. ఎందుకు మ్యారేజ్ కావడం లేదు, ఒకసారి మీ పాపతో నేను పర్సనల్గా మాట్లాడానని నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఓకే. తను చెప్పిన విధానం ఏంటంటే, వాస్తవానికి అమ్మాయి ఒక 30 ఏజ్ ఉంటుంది. ఆ! కానీ ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు. హుహు. పేరెంట్స్కు తను సొంతంగా చెప్పాలని ఇష్టపడట్లేదు. హ్మ్. కానీ నేను పర్సనల్గా ఫోన్ చేస్తారు కూడా నాకు ఫోన్ చేసి నేను ఫోన్ చేయడం వల్ల తను నాకు పర్సనల్గా చెప్పడం జరిగింది. అది ఆహా! తన పేరెంట్స్కి మీరే చెప్పాలి అంటే నేను వాళ్ళ పేరెంట్స్ నేను ఒకటే విషయం చెప్పడం జరిగింది. హ్మ్. మీరు పర్సనల్గా ఒకసారి మీ పాపకు మీరు ఒకసారి టైం ఇవ్వండి, మాట్లాడండి. ఫ్రీగా మాట్లాడండి, తన ఆ! అభిప్రాయాలు మీరు తీసుకున్న తర్వాత నన్ను కన్సల్ట్ కమ్మని చెప్పడం జరిగింది. కానీ హ్మ్. వారు మళ్ళీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మనల్ని కన్సల్ట్ కాలేదు. ఎందుకంటే అభిప్రాయం అనేది వాళ్ళు ఫ్రీగా చెప్పడం జరిగింది వాళ్ళ పాప. దానివల్ల ఓకే. మనల్ని కన్సల్ట్ కాలేదు. ఓకే. మామూలుగా ఒక ప్రొఫైల్ తీసుకునేటప్పుడు మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి ఓకే. క్వాలిటీస్ ఉంటే ఇప్పుడు మార్కెట్‌లో ఖచ్చితంగా ఒక మంచి బెటర్ హాఫ్‌ని ఇవ్వగలుగుతాము అని అలాంటి ఒక ఆలోచన ఉంటుంది అవును. కదా! అవును. ఎట్లా ఆ ప్రొఫైల్‌ని చూజ్ చేసుకుంటారు? మేము ప్రొఫైల్ తీసుకునేటప్పుడు మినిమమ్ వాళ్ళది ఆధార్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. అలాగనే అమ్మాయిది గానీ, అబ్బాయిది గానీ వాళ్ళది 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మనకి ఏజ్ గ్రూప్ అనేది క్లారిటీగా ఉంటది. హ్మ్. అలాగనే పిల్లలు సాఫ్ట్‌వేర్ గానీ, గవర్నమెంట్ గానీ, వాళ్ళదైతే పే స్లిప్ గానీ, వాళ్ళ ఓకే. కంపెనీ సంబంధించిన ఐడీ ప్రూఫ్ గానీ మేము తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళిచ్చిన ప్రూఫ్స్ అన్నీ నిజం అవ్వాలని కూడా లేదు గదా! అవును. అటువంటి విషయంలో మీరెలాంటి జాగ్రత్త తీసుకుంటారు? అది మనం ఆన్‌లైన్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తున్నాం. ప్రతిదీ తెలుసుకోవడం జరుగుతుంది. హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌కి మనం చెప్పడం జరుగుతుంది. నా తరపున అమ్మాయైనా, అబ్బాయైనా వారికి నా తరపున నేను హ్మ్. తెలుసుకునే వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని గూడా చెక్ జేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఓకే. మా బాధ్యత ఏందంటే పరిచయం వరకు మా బాధ్యత. కానీ మా మ్యారేజ్ బ్యూరో కన్సల్ట్ కావడం ఏందంటే నేను ఒక 50% వరకు నేను హ్మ్. గ్యాదర్ జేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నా ఓకే. కస్టమర్‌కి. అంటే ఖచ్చితంగా ఒక ప్రొఫైల్ వచ్చింది అనంటే వెంటనే ఇంకొకరికి ఆ ప్రొఫైల్ చూపించడానికి ముందే హ్మ్. మీరు ఇదంతా గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ వర్క్ అంతా చేసి ఏంటి ట్రూనా లేకపోతే ఫాల్సా ఏముంది ఈ ప్రొఫైల్ అనేది జెన్యూన్‌గా మీరు తెలుసుకున్న తర్వాతే తెలుసుకున్న తర్వాతనే ఇంకొకరికి చెప్పడం అనేది చెప్పడం జరుగుతుంది ఆ జరుగుతుంది. మా ప్రొఫైల్ తర్వాత. కస్టమర్‌కి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. అంటే మీకు ఈ సర్వీస్ ఇదంతా చేయడానికి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే మీరే పర్సనల్‌గా వెళ్లి చూసుకోవటం ఇలాంటివి చేస్తుంటారా? లేదండి. మా మ్యారేజ్ బ్యూరోలో నేను సొంతంగా అసోసియేషన్ నడిపిస్తున్నాను. హ్మ్. మా అసోసియేషన్ పేరు కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్. మా అసోసియేషన్‌లో మినిమమ్ ఒక హ్మ్. 200 మెంబర్స్ ఉంటారండి. ఓకే. అది కాకుండా వివిధ జిల్లాల నుంచి వేరే మ్యాట్రిమోనీ నడిపించే వాళ్ళుంటారు. వాళ్ళని కన్సల్ట్ అయ్యి హ్మ్. వారి ద్వారా మేము ప్రొఫైల్స్ తీసుకోవడం జరుగుతుంది. నా ప్రొఫైల్స్ వారికి షేర్ చేయడం జరుగుతుంది. వారి ప్రొఫైల్స్ మనకు షేర్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఈ ఈ కమ్యూనికేషన్‌లో మనకు మ్యాచెస్ ఎక్కువ సక్సెస్ కావడం జరుగుతుంది. అంటే అందరి మీడియేటర్ల దీంట్లో దగ్గర గూడా అన్ని ప్రొఫైల్స్ ఉండాలనేది గ్యారంటీ ఉండదు. లేదండి. అవును. ఉండవు. ఆ! అంటే మొత్తం మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఈ అవును. అసోసియేషన్‌లో? అవును. సుమారు ఎంతమంది ఉన్నారండి? మా పర్సనల్ అసోసియేషన్‌లో అయితే 250 మంది ఉన్నారండి. రెం వివిధ జిల్లాలో అయితే మినిమమ్ ఒక 4000 మెంబర్స్ మ్యాట్రిమోనీలో హ్మ్. వాళ్ళు ఇదే ఒక జాబ్‌గా అని వాళ్ళు ప్రిపేర్ అయ్యి మూవ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ అసోసియేషన్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికేమైనా మళ్ళీ మనం పేమెంట్ చేయడము, ఎన్రోల్ చేసుకోవడం లాంటివి ఉంటుందా? ఎలా ఉంటుంది ఆ ఉంటదండి. ప్రాసెస్? మా కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే హ్మ్. నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ కావండి. నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను. ఓకే. వివిధ జిల్లాల నుంచి ఎవరైనా పర్సనల్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా నన్ను కాంటాక్ట్ కండి. ఓకే. అంటే చాలామంది ఊర్లల్లో తెలిసిన వాళ్ళకి, వీళ్ళకి సంబంధాలు చూడటము, అలా మ్యారేజ్ బ్యూరో లేకపోయినప్పటికీ అలాంటివన్నీ కూడా వాళ్ళు హ్మ్. స్టాండ్ తీసుకుంటూ ఉంటారు. అవును. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనకు కన్సల్ట్ కావచ్చు. ప్రత్యేకించి అంటే రెడ్డీస్ సంబంధించి మీరు కాబట్టి ఆ మ్యారేజ్ బ్యూరో కూడా రెడ్డీనే కాబట్టి అవును. అలాంటి వాళ్ళనే అలో చేయడం జరుగుతుందా? లేదంటే మిగతా వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుందంటారా ఈ అసోసియేషన్‌లోకి? లేదండి. మేము మా మ్యారేజ్ బ్యూరో పేరు ప్రజ్ఞా అద్వైత రెడ్డి మ్యారేజ్ బ్యూరో గానీ, ఓన్లీ రెడ్డీస్ కాకుండా కమ్మ, కాపు అన్ని కులస్తులకు చూస్తాము. హ్మ్. క్రిస్టియన్స్ చూస్తాము. హ్మ్. హిందూ ఎవరైనా మన తెలుగు పీపుల్స్ ఎక్కడ ఉన్నా గూడా మేము సర్వీస్ జేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మామూలుగా ఆహ్, హ్మ్,
ఏమీ లేని వాళ్ళు చాలా పూర్ పీపుల్ ఉంటారు. అవును. కానీ ఎటువంటి వారికైనా డబ్బున్నా లేకపోయినా కోరికలు అనేది కామను. పెళ్లి చేసుకోవాల్సిందే. తర్వాత లైఫ్ అంతా కూడా మంచిగా హ్యాపీగా లీడ్ చేయాలన్న కోరికలు చాలా మందిలో ఉంటాయి. కొంతమందికి అసలు పేరెంట్సే ఉండరు. ఓన్లీ అవును. పిల్లలు మాత్రమే ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు అట్లాంటి ప్రొఫైల్స్ ఏమన్నా మీ దగ్గరికి రావటము, లేదంటే మీరు పర్సనల్‌గా వెళ్ళి అలాంటివి ఉంటే మీరు హ్యాండ్ తీసుకోవడము, స్టాండ్ తీసుకొని చేయడం అలాంటివి ఏమైనా జరిగాయండి? మాకు పర్సనల్‌గా కాంటాక్ట్ జరుగుతున్నాయని ఫోన్‌లు చేస్తున్నారు. హ్మ్. మా బ్యూరోలో ఎవరైతే నిరుపేదలు పిల్లల తల్లిదండ్రులు లేని వాళ్ళ పిల్లలైనా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని పెంచే వేరే మేనమామ గాని వేరే వారు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుంది ఆ మ్యాట్రిమోనీ ద్వారా. ఓహ్! అంటే అసలేమి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫీజు పేమెంట్ తీసుకోకుండా. తీసుకోము. నిజంగా చాలా మంచి పని. ఎందుకొచ్చిందండి మీకు ఈ ఆలోచన? ఆహ్, చేయాలనే ఉద్దేశ్యం నాకు సంకల్పం కాబట్టి చేస్తున్నాను నేను. హ్మ్. ఫ్రీ సర్వీస్ చేయాలని నిరుపేదలకు. ఓకే. మామూలుగా అంటే అది మీకొచ్చిన ఆలోచనేనా? నా సొంతంగా అభిప్రాయం అండి. మరి అంటే మేడం గూడా సపోర్ట్ ఉండాలి గదా! తను ఖచ్చితంగా సపోర్ట్ దానికి ఉంది. తను తన కూడా. సపోర్ట్ ఉంది. హ్మ్. తను గూడా నాకు ప్రొఫైల్‌లో గాని, కస్టమర్‌లతో మాట్లాడే విధానం గాని, తన హ్మ్. కమ్యూనికేషన్ నీట్‌గా ఉంటుంది. తను ఓకే. గూడా ఫ్రీగా కస్టమర్‌లతోని మూవ్ అవుతుంది. ఓకే. మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నాము కొన్ని కొన్ని పర్టిక్యులర్ క్యాస్ట్‌లో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు అని చెప్పి, అవును. అబ్బాయిలు చాలా ఎక్కువగా ఉన్నారు. ప్లస్ ఏజ్ కూడా ఎక్కువగా అయిపోతుంది. అవును. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఒకవేళ అమ్మాయిని సెట్ చేసిన ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటోంది అని చెప్పి చాలా వరకు అవును. వింటున్నాం. ఇలాంటివి మీ దగ్గరకొచ్చాయా ప్రొఫైల్స్? వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వస్తున్నాయండి. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సెక్టార్ గాని, వివిధ సెక్టార్‌లలో మినిమమ్ 30 అబోవ్ ఉన్న వాళ్ళు వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం 30 ఇయర్స్ దాటితే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అవును. తల్లిదండ్రులు గాని, పిల్లలు ఆలోచించి 25 ఇయర్స్ నుంచి అంటే హ్మ్. కొత్తగా జాబ్ వచ్చిన టైంలోనే మీరు మ్యారేజ్ ప్రపోజల్‌కి ముందుకు రండి. హ్మ్. మీరు ఎంత లేట్ చేస్తుంటే ఏందంటే మీ ఏజ్ గాని, నెక్స్ట్ సంతానం విషయంలో గాని మీకు పర్సనల్‌గా ఇబ్బంది జరుగుతుంది. హ్మ్. అందువల్ల మీరు 25 ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు మామూలుగా సంబంధం చూసే వరకే మీ బాధ్యత. లేదు అనంటే ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? ఎలా ఉంటుందండి? మాది ఎంగేజ్‌మెంట్ వరకు ఉంటదండి మా హ్మ్. ప్రయత్నం. ప్రయత్నం చూపెడతాం, పెళ్లి చూపులు చూపెడతాము. హ్మ్. మధ్యవర్తిత్వం మా మీడియేటర్ ద్వారా చేస్తేనే మీకు బాగుంటది. హ్మ్. థర్డ్ పర్సన్ అనే వ్యక్తి ఉంటే మీకు కొన్ని విషయాలు పర్సనల్‌గా చెప్పే విషయాలుంటాయి, చెప్పని విషయాలుంటాయి. అది అవును. నా ద్వారా మూవ్ చేయిస్తే ఏందంటే మీకు 2 కుటుంబాలు కలవడానికి పాజిటివ్‌గా ఎక్కువుంటుంది. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకే నాకొచ్చే అబ్బాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి. అంటే హైట్ దగ్గర నుంచి, కలర్ దగ్గర నుంచి, హెయిర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గూడా చిన్న చిన్న థింగ్స్ గూడా పర్టిక్యులర్‌గా ఇలా ఉండాల్సిందే అని చెప్పి గట్టిగా ఉంటున్నారు. అమ్మాయిలు అవును. స్టాండ్ అవును. తీసుకొని ఉంటున్నారు ఒకే దాని పైన. అలాంటి ప్రొఫైల్స్ ఏమన్నా మీ దగ్గర రావడం జరిగిందా? వాళ్ళకు సంబంధాలు చూడటంలో మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలేమైనా ఉన్నాయా? ఎక్కువ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అమ్మాయిలకి ఎక్కువ కోరికలున్నాయి. అలాగని అబ్బాయిలకు గూడా ఉన్నాయి. అమ్మాయిల విషయానికొస్తే ప్యాకేజ్ విషయంలో ఉన్నాయి. ప్రాపర్టీ విషయాలలో అమ్మాయిలకి ఎక్కువున్నాయి. అదే హ్మ్. అబ్బాయిల విషయాలకొస్తే అందం బాగుండాలి. అందం అమ్మాయి బాగుండాలి. హ్మ్. తను పర్సనల్‌గా కొంచెం కలర్ తక్కువున్నా గూడా తను కలర్ ఉన్న అమ్మాయి కోరుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రొఫైల్స్ డిలే అయితున్నాయి. హ్మ్. ఇలాంటి ఆలోచనలు మీరు పర్సనల్‌గా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటదని మా మ్యాట్రిమోనీ తరపున నేను హ్మ్. విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే ఆలస్యం అవుతుందని మీరే అవును. చెప్పారు. అవును. సుమారుగా ఒక ప్రొఫైల్‌ని సెట్ చేయాలి, ఒక పెళ్లి దాకా తీసుకెళ్ళాలి అనంటే, హ్మ్. ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఎంత సమయం పట్టే అవకాశం అది ఉంటుంది? వారి పర్సనల్ అభిప్రాయాలను బట్టి ఉంటదండి. సాధ్యమైనంత వరకు మేము 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు మేము కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తాము. హ్మ్. కానీ వారి కోరికల మేరకు డిలే అవుతుంది. హ్మ్. వారు గూడా పర్సనల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటదని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు మామూలుగా ఐటీ సెక్టార్‌కి సంబంధించిన ఎక్కువ ప్రొఫైల్స్ కావాలి అని చెప్పి అడగడం జరుగుతోంది అని అవును. అన్నారు కదా! అంటే ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం చాలా వరకు ఐటీ అనేసరికి ఇందాక మీరన్నట్టుగా చాలా వరకు సంతానం విషయంలో ఇబ్బంది జరుగుతుంది. ఎక్కువగా సిస్టమ్ వర్క్స్, రేడియేషన్ అవును. కూర్చొని రేడియేషన్. ఉండటము ఇదంతా అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అలాంటివేమైనా మీరు ఐటీని సజెస్ట్ చేసినప్పుడు వద్దు అని చెప్పిన సందర్భాలేమైనా ఉన్నాయా? వద్దు అని సజెషన్ చెప్పానండి. నేను హ్మ్. ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేస్తాను. అలాగనే నా మ్యారేజ్ తర్వాత చిన్న చిన్న సమస్యలొచ్చినా గూడా నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ కావడం జరుగుతుంది. హ్మ్. వారికి గూడా నేను కౌన్సెలింగ్ ఇస్తున్నాను. కానీ కొంతమంది వినిపించుకుంటున్నారు. కొంతమంది వారి సొంత డెసిషన్ తీసుకొని హ్మ్. డిలే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు అంటే ఒక ప్రొఫైల్ వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొనొచ్చినప్పుడు అవును. ఆలస్యం అవుతూ ఉంటుంది. అవును. ఆలస్యం అయినప్పుడు మీరు కౌన్సెలింగ్ ఇయ్యడానికి ప్రయత్నిస్తారా? లేదు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టుగానే ఆలస్యమైనా పర్లేదు అని చెప్పి ఆ మ్యాచ్‌ని సెట్ చేయాలని చూస్తుంటారా? సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తాను. హ్మ్. ఎవరైతే మన కస్టమర్స్ వినిపించే ప్రొఫైల్స్ అయితే తొందర మ్యాచ్ సెటిల్‌మెంట్ అయితే, హ్మ్. వారు కొంచెం డిలే చేస్తుంటే మ్యాచ్ అనేది డిలే అవుతుంది. ఓకే. ఓకే. చాలా వరకు ఇప్పుడు మన
హిందువులు అనగానే అంటే మీరు అన్ని రకాల వాళ్ళకి మ్యాచెస్ చూస్తున్నా అని చెప్పారు. ప్రత్యేకించి మన తెలుగువారు అనగానే ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు ఏవేవో ఇవన్నీ లెక్కలు చూసుకోవాలి. ఖచ్చితంగా మాకు ముందు జాతకం కలవాల్సిందే. తర్వాతే మిగతాయన్నీ అంటారు. కొంతమంది ఇవి కలవాలి ప్లస్ మా రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఉండాలి అంటారు. అట్లాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? కొంతమంది జాతకాల ప్రియారిటీ ఇస్తున్నారండి. జాతకాల వల్ల కూడా మ్యారేజ్‌లు డిలే అవుతున్నది. హ్మ్. దానివల్ల డిలే అవుతుంది. మీరు కూడా జాతకాలు ప్రిఫరెన్స్ ఇయ్యకుండా ఏజ్ ఒకటి చూడాలి. హ్మ్. అలాగనే మ్యారేజ్ తొందరగా సెటిల్ చేసుకుంటే బాగుంటదని నా అభిప్రాయం. హ్మ్. కొంతమంది అబ్బాయిల విషయానికొస్తే ఆల్రెడీ పెళ్లయిపోయి ఉంటుంది. సెకండ్ మ్యారేజ్. కానీ నాకు మళ్ళీ ఫస్ట్ హ్యాండెడ్ అమ్మాయి మాత్రమే కావాలి. రెండో పిల్ల అమ్మాయి వద్దు అని చెప్పి ఖచ్చితంగా కూర్చుంటారు. అవును. అలాంటి వాళ్ళ విషయంలో? అలాంటి వారు కూడా ఎక్కువవుతున్నారండి. హ్మ్. ఎందుకంటే వారి ఆలోచన విధానం నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం తప్పని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఫస్ట్ మ్యాచ్ కోరుకుంటే బాగుంటది. సెకండ్ మ్యాచ్ కోరుకుంటేనే బాగుంటదని నా అభిప్రాయం. హ్మ్. ఫస్ట్ మ్యాచ్ కావాలనుకుంటే మాత్రం డిలే అవుతది. సంబంధం కుదరదు ఈ రోజులలో. ఇప్పుడున్న అవును. ఫాస్ట్ జనరేషన్ ప్రకారం. హ్మ్. ఒకవేళ అలా కావాలనుకున్నా గూడా వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండకుండా ఉండుంటే ఎలా ఉన్నా పర్వాలేదనుకుంటే దొరికే ఛాన్స్ దొరికే ఉంటుందేమో ఛాన్స్ కదా! ఎక్కువుంది. హ్మ్. రిక్వైర్మెంట్స్ ఉండకూడదు అప్పుడింకా. రిక్వైర్మెంట్స్ ఉండకుండానే దొరుకుతుంది. హ్మ్. మామూలుగా ఇప్పుడు ఆహ్, ఫస్ట్ అంటే పెళ్లి చూపులు, మొదటి పెళ్లి అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువ డివోర్స్ చూస్తున్నాం అవును. కాబట్టి, మీ దగ్గరకొచ్చే ప్రొఫైల్స్ ఎక్కువగా అంటే మొదటి వివాహానికి సంబంధించి వస్తున్నాయా? రెండో వివాహానికి సంబంధించి ఇప్పుడున్న వస్తున్నాయా? సిట్యుయేషన్‌లో వివిధ మ్యాట్రిమోనీలలో కట్టి, వాళ్ళు సరైన ఎంక్వైరీ చేసుకోకుండా హ్మ్. ఆహ్, చిన్న ఈగోస్‌కు వాళ్ళు ముందుకొచ్చి మ్యాచ్‌లు విడగొట్టుకోవడం జరుగుతుంది. వారు మమ్మల్ని కన్సల్ట్ కావడం జరుగుతుంది. హ్మ్. వారికి గూడా నా ఇచ్చే సజెషన్ గూడా ఏందంటే, సాధ్యమైనంత వరకు ఈగోస్ తగ్గించుకుంటే బాగుంటదని నా అభిప్రాయం. హ్మ్. ఈగోస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏందంటే, ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం విడిపోవడం ఎక్కువ జరుగుతుంది. హ్మ్. ఆ విషయాలు మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటదని నా అభిప్రాయం. ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఒకటి తీసుకున్న తర్వాత మామూలుగా ఆహ్, ఇంకొకరికి పంపించిన తర్వాత వాళ్ళకు, వీళ్ళకు ఓకే అయిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వెంటనే ఓకే పెళ్లి చూపులు అనుకున్నాక అలా? మేము మీడియేటర్ ద్వారానే మూవ్ అయితే బాగుంటది. హ్మ్. రీసెంట్‌గా నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, వాళ్ళిద్దరూ ఓకే అయిన తర్వాత మీడియేటర్‌ని పక్కకు పెట్టి వాళ్ళు మూవ్ కావడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి హ్మ్. విడిపోవడం జరిగింది. ఆ విధంగా మీరు ముందుకెళ్ళొద్దని నా అభిప్రాయం. హ్మ్. ఎంగేజ్‌మెంట్ వరకు మీడియేటర్ సమక్షంలో జరిగితే హ్మ్. ఇరు కుటుంబాల మధ్యలో సఖ్యత ఉంటది. అలాగని నంబర్స్ గూడా హ్మ్. పెళ్లి చూపుల తర్వాత నంబర్స్ ఇవ్వకూడదు. నంబర్స్ ఇవ్వడం వల్ల గూడా ఏందంటే, అమ్మాయి మధ్యలో టాకింగ్ ఎక్కువ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం వల్ల గూడా ఇద్దరి మధ్యలో సఖ్యత కోల్పోవడం జరుగుతుంది. కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా ముందే మాట్లాడుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలి. ఈ ఉద్దేశంతో ఉంటున్నారు కదా! మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? మీరన్నది వాస్తవమే. హ్మ్. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటే బావుంటది. కానీ హ్మ్. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే, అది దాన్ని వాళ్ళు పర్సనల్‌గా తీసుకొని, అవును. వాళ్ళు దాన్ని టార్గెట్‌గా పెట్టుకొని అమ్మాయికి గాని, అబ్బాయికి గాని వాళ్ళు దూరం ఉండడం జరుగుతుంది. ఇద్దరి మధ్యలో విభేదాలొచ్చి మ్యాచ్ క్యాన్సెల్ కావడం జరుగుతుంది. వాస్తవం మీరు హ్మ్. చెప్పింది. ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాం ఇలాంటివి. అవును. అతిగా అన్నీ షేర్ చేసుకొని ఇంక అంతా అయిపోయింది. మేమంతా ఓపెన్‌గా ఉండాలి ఒకరికొకరం అవును. అన్నట్టుగా చెప్పుకున్న తర్వాత మ్యాచెస్ అంటే పెళ్లి వరకు వచ్చి క్యాన్సెల్ అయినవి కూడా చాలా చూసాం మనం. ఎంగేజ్‌మెంట్ తర్వాత గూడా క్యాన్సెల్ అయినాయండి. వాళ్ళు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే, హ్మ్. ఇద్దరి మధ్యల విభేదాలు ఎక్కువొస్తున్నాయి. ఆ హ్మ్. విధంగా ప్రతి విషయాలు షేర్ చేసుకోవద్దు. ఏదున్నా గూడా తల్లిదండ్రుల ద్వారా మూవ్ చేస్తేనే బాగుంటది. హ్మ్. పిల్లలు గూడా ఎక్కువ క్లోజ్‌గా ఉండొద్దని నా అభిప్రాయం. కానీ అంటే ఇది అడగొచ్చో లేదో నేను విన్నా. అది అడగాలనిపించి అడుగుతున్నా. మామూలుగా మ్యారేజ్ బ్యూరోని ఒకరు చూజ్ చేసుకొని మ్యారేజ్ బ్యూరో వరకొచ్చి ప్రొఫైల్ నచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళకి ముందే డబ్బులు ఇవ్వాల్సొస్తుందో అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేసి ఇందాక మీరన్నట్టుగా హ్మ్. వాళ్ళకి వాళ్ళు కాంటాక్ట్ నంబర్స్ తీసుకొని సైడ్ అయిపోయి అలా చేసిన సందర్భాలు గూడా కొన్ని మ్యారేజ్ బ్యూరోల్లో వాళ్ళకు ముందుకొచ్చాయి అని చెప్పి. అలాంటివి మీ దగ్గర నాకు ఏమైనా జరిగినా? పర్సనల్‌గా అనుభవం అయిందండి. నా హ్మ్. కస్టమరు పెళ్లి చూపుల తర్వాత వాళ్ళు కాంటాక్ట్ కావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఫంక్షన్ హాల్ విషయంలో వాళ్ళిద్దరి మధ్యల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ కావడం జరిగింది. హ్మ్. తర్వాత నేను ఇచ్చిన సజెషన్ ఒకటే. మీ తరపున ఒక 60-70 ఏజ్ ఉన్న ఒక పర్సన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. హ్మ్. నా తరపున అమ్మాయి తరపున పేరెంట్, అబ్బాయి తరపున మీడియేటర్ వేరే వారు. వారికి గూడా అదే కన్సల్ట్ చేయడం జరిగింది. వీరొక వ్యక్తిని తీసుకొని హ్మ్. అబ్బాయి ఇంట్లో మేము కూర్చొని నేను పర్సనల్‌గా విషయం చెప్పిందేంటంటే, అమ్మాయి వాళ్ళని అడిగింది. అబ్బాయి ఇష్టమేనా అడిగాను. హ్మ్. అమ్మాయి వాళ్ళు ఓకే అన్నారు. అబ్బాయి వాళ్ళు కూడా మాకు ఓకే అని చెప్పారు. అలాంటప్పుడు చిన్న ఈగోస్ పెట్టుకోకూడదు. థర్డ్ అవును. పర్సన్ అనే వ్యక్తి కలపడానికి చూడాలి తప్ప, విడిపోవడానికి చూసే వ్యక్తులు ఉండరు కాబట్టి, హ్మ్. మీకైతే 2 కుటుంబాలు ఇరు సమ ఇరు స ఇరు 2 ఇరు వర్గాల ఆ! సైడ్. 2 వర్గాలు మీకు
సమ్మతంగా అనిపించినప్పుడు ముందుకెళ్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్ళారు. హ్మ్. దానివల్ల ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఒక పాప కూడా ప్రస్తుతం. ఓహ్! హ్మ్. సూపర్. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి. సామాన్యంగా. హ్మ్. మామూలుగా అంటే మీది ఇప్పుడు మనకి బ్యూరో వచ్చేసి వరంగల్‌లో గదండీ! అవును. ఇప్పుడు వరంగల్‌కి సంబంధించిన ప్రాంత వాసులకు సంబంధించినవే చూస్తుంటారా? లేదు అనంటే ఎనీ ఏరియా నుంచి ప్రొఫైల్స్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎన్ని ప్రొఫైల్స్ అయినా చేస్తామండి. మన హ్మ్. తెలుగు పీపుల్స్ ఎక్కడున్నా గూడా నేను చూస్తాను. హ్మ్. ఎక్కువ మనకు వివిధ జిల్లాల నుంచి ఎక్కువ హైదరాబాద్‌లో సెటిల్ అయిన వ్యక్తులే ఉంటారు గాబట్టి, హ్మ్. వారు ఎవరైనా మనల్ని కాల్ చేయవచ్చు. నాకు హైదరాబాద్‌లో గూడా బ్రాంచ్ ఉంది. హ్మ్. కానీ పర్సనల్ మా బంధువులు చూసుకుంటారు. ఆహా! నేను వీక్లీ వచ్చి విజిట్ చేసి పోతుంటాను. ఓకే. అంటే మనకు కాల్ చేసి వాళ్ళు ప్రొఫైల్‌లో ఇవ్వటము ఇలాంటివేనా? మన నుంచి గూడా కాల్స్ చేయడము, ఇట్లా మామూలుగా ఇప్పుడు చూస్తుంటాం గదా! అవును. టెలికాలర్స్ ఉండటము, కాల్స్ చేసి వాళ్ళు అలా డీటెయిల్స్ తీసుకోవడం అలాంటివి కూడా ఉందా అండి అవకాశం? ఎలా? కస్టమర్ వీక్లీ ఒకసారి కాల్ చేయాలండి. హ్మ్. వారికి సంబంధించిన ఏదైతే వివరాలు చెప్తారో దాని ప్రకారం నేను వారికి అమ్మాయి తరపున గానికి అబ్బాయి వాళ్ళని పంపిస్తాను. అబ్బాయి తరపున వారికి అమ్మాయి వాళ్ళని ప్రొఫైల్స్ పంపియడం జరుగుతుంది. ఓకే. అయితే కొన్ని మ్యారేజ్ బ్యూరోస్‌లో నేను విన్నది ఏంటి అనంటే, ఒకసారి మనం కాల్ చేసి ఎన్రోల్ చేసుకొని, ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ కాల్స్ ఆన్సర్స్ చెయ్యరు. హ్మ్. అసలు పట్టించుకోరు. పేరుకు మాత్రం ఇలాంటివన్నీ హ్మ్. చెప్తారు. అలాంటివి. నిజంగా అంటే నేను విన్నంత వరకు మన బ్యూరో నుంచి అటువంటివి ఏమీ లేవు. బట్ హ్మ్. అలాంటివి కొన్నొచ్చినప్పుడు మీరెలా హ్యాండిల్ చేస్తుంటారు? నా పర్సనల్ అభిప్రాయం ఏందంటే, బ్యూరో వారు ఎవరైనా గూడా మీ మ్యాచ్ చేయడానికి వారు ఆహ్, హ్మ్, వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. కానీ వారి పరిధిలో హ్మ్. వారికి కొన్ని ప్రొఫైల్స్ లేవడం వల్ల డిలే అవుతుంది. కొన్ని కొన్ని విషయాలకొస్తే ఏందంటే, కస్టమర్ అభిప్రాయాలు, కస్టమరు కోరికలు ఎక్కువ కావడం వల్ల అవును. గూడా డిలే కావడం అంటే జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఏ దొరకాలి మీడియేటర్ అయినా కాబట్టి. కూడా మ్యాచ్ చేయడానికే ముందుకొస్తారు. హ్మ్. వారి ఆలోచన కోరిక మేరకు కొంచెం డిలే కావడం జరుగుతుంది. హ్మ్. మా మ్యారేజ్ బ్యూరో ద్వారా గూడా సాధ్యమైనంత వరకు వర్క్ చేస్తాము. హ్మ్. వర్క్ చేసి కంప్లీట్ జేయడం గూడా జరుగుతుంది. అంటే ఆలస్యమైంది అనేసరికి వాళ్ళ సైడ్ నుంచి మీకు ప్రెషర్ వస్తూ ఉంటది. పట్టించుకోవట్లేదు అన్నట్టుగా బ్లేమ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. మనం ఎంత హ్మ్. పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా. అవును. అలా చేయకుండా ఓపికతో అంటే మనకు నచ్చినట్టుగా దొరకాలి అంటే కొంత సమయం పడుతుండొచ్చు. సమయం పడుతుందని. జీవితం దానికోసం కాబట్టి కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ డే నుంచే మాకు ప్రొఫైల్స్ రావడం లేదు, హ్మ్. ప్రొఫైల్స్ పంపియడం లేదు అనే ఆలోచన వాళ్ళు చేయడం జరుగుతుంది. దేనికైనా ఓపిక మంచిది. మా వరకైనా, మీ వరకైనా ఓపికతోటి చేస్తేనే సక్సెస్ అనేది వస్తది. హ్మ్. చాలామంది ఏం చేస్తున్నారంటే వివిధ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లలో కట్టి వారు టైం వేస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని కన్సల్ట్ కావడం జరుగుతుంది. హ్మ్. ఆ ప్రెషర్ మా మీద చూపెట్టడం జరుగుతుంది. అవును. అవును. ఇది జరుగుతుంది ప్రస్తుతం ఉన్న హ్మ్. సొసైటీలో. అలా బాగా మీకు ఇబ్బంది పెట్టిన పేరెంట్స్ గాని, ఒక ప్రొఫైల్‌కి సంబంధించిన వ్యక్తులు గాని ఉండి హ్మ్. ఇబ్బంది పడిన సందర్భాలేమైనా ఉన్నాయండి. ఉన్నాయా? కొన్ని ప్రొఫైల్స్ ఏందంటే నెక్స్ట్ డే నుంచే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. హ్మ్. వారికి మేమిచ్చే సజెషన్ ఏందంటే మీరు కాలం అనేది హ్మ్, ప్రయత్నం చేస్తేనే దానికి రిజల్ట్ వస్తది. ఎంత వెయిట్ చేస్తే అంత మంచి రిజల్ట్ అని నా అభిప్రాయం. మనం ఇందాకనే మాట్లాడుకున్నాము. మనం ఎక్కువగా మన తెలుగు వారనగానే జాతకాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని చెప్పి. అవును. అయితే కొంతమందుంటారు. మాకు ఈ జాతకాలు ఇవన్నీ ఏం పట్టింపులు లేవు. వాళ్ళిద్దరి అభిప్రాయాలు కలిసి వాళ్ళు మంచిగా జీవితాంతం కలిసుంటారనే ఒక ఆలోచన వాళ్ళలో ఉంటే చాలు అని చెప్పి అవును. కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా వచ్చి చెప్పిన సందర్భాలు, అలాంటి పేరెంట్స్ ఎవరైనా, అలాంటి ప్రొఫైల్స్ ఏమైనా మన దగ్గరకొచ్చాయండి? ఉన్నాయండి. కొన్ని కులస్తులు ఏందంటే జాతకాలు ఉండవు. హ్మ్. కొన్ని బీసీ కులస్తులలో జాతకాలు వాళ్ళు పట్టించుకోరు. వారి ఇంటి పేరు గాని, హ్మ్. వాళ్ళు నక్షత్రం బట్టి గాని వాళ్ళు మూవ్ అయితారు. ఓకే. కొన్ని కులస్తులు ఏందంటే కొన్ని నేను చెప్పదలుచుకోలేదు. క్యాస్ట్ అనేది మెన్షన్ చేయొద్దు. హ్మ్. కాబట్టి జాతకం అనేది ప్రిఫరెన్స్ ఇస్తే ఏందంటే డిలే అయితుంది. అలా డిలే గాకుండా హ్మ్. చిన్న వయసులోనే మీరు ప్రయత్నాలు చేయాలి. మినిమమ్ మనం మ్యారేజ్ బ్యూరో కన్సల్ట్ గాకముందు గూడా ఒక 6 మంత్స్, 1 ఇయర్ ముందు నుంచి కన్సల్ట్ అయితే బావుంటదని నా అభిప్రాయం. ఇప్పుడు జాతకాలు అవన్నీ పర్టిక్యులర్ చూడాల్సిందే అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే, హ్మ్. మీరు ప్రొఫైల్ చూపిచ్చే ముందే జాతకం చూపిచ్చి, మీరు చూపిచ్చి మ్యాచ్ అయితేనే వాళ్ళకివ్వడం జరుగుతుందా? లేదంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా? మమ్మల్ని వాళ్ళ జాతకం చూసుకోకుండా మమ్మల్ని కన్సల్ట్ అయితే మా ద్వారా ఎవరైనా తెలిసిన అయ్యగారులు ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. లేకపోతే రీసెంట్‌గా గూడా నాకొక ప్రొఫైల్ వచ్చేది. ఓకే. వారు జాతకం సమస్య ఉంది, ఏకనాడి ఉందని మన దగ్గరికి రావడం జరిగింది. హుహు. అయితే మీరెక్కడైనా చూయించుకున్నారా అంటే, నేను పలానా వ్యక్తి దగ్గర చూయించుకున్నామంటే, హ్మ్. నేను వేరే కాడ ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. వారు చూసిన తర్వాత హ్మ్. అది ప్రాబ్లమ్ అనేది ఎక్కువ లేదు. ఓకే. మీరు కన్సల్ట్ అయిన వ్యక్తి కొంచెం సరిగ్గా చెప్పలేదని వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా నాకు ఫోన్ చేసి, హ్మ్. మీరు మంచి సజెషన్ ఇచ్చారని నాకు వారి అభిప్రాయం నాకు చెప్పడం జరిగింది. ఓకే. వారి ప్రొఫైల్ ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను. కొంతమందివి మామూలుగా మనం కొన్ని కొన్ని సినిమాల్లో చూసినట్టు హ్మ్. ఒక ప్రొఫైల్ కొన్ని నెలల పాటుగా అలానే ఉంటుంది గానీ మ్యాచ్ సెట్ అవ్వదు. ఇంక వీడికి పెళ్లి కాదు అనే టైప్‌లో ఉంటాయి గదా! అవును. అంటే నేను అవును. జస్ట్ కామెడీగా అడుగుతున్నా. ఓకే. అలాంటివేమైనా ఉండి బాగా ఇబ్బంది పెట్టి ఇప్పటికి కానివేమైనా ఉన్నాయా? అలాంటివి ఉన్నాయండి. వాళ్ళేందంటే ఫోటోలు పాతయి ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్‌యి, 1 ఇయర్ బ్యాక్‌యి పంపిస్తుంటారు. హ్మ్. ఆ ప్యాకేజ్ గాని, లేపోతే అబ్బాయి విషయంలో ఎలాంటి మార్పులొచ్చినా గూడా చేంజ్ చేయరు. హ్మ్. అదే పీడీఎఫ్ ఫైల్ పంపిస్తుంటారు. ఎప్పుడైనా గూడా మీరు 1 మంత్‌కోసారి, 2 మంత్స్‌కోసారి హ్మ్. చేంజ్ చేస్తూ ఫోటోలు గాని,
మీరు ఇచ్చే డాటా కానీ Details. నీట్గా ఎంట్రీ చేసి పంపిస్తే రిజల్ట్ తొందర వస్తుందని నా అభిప్రాయం. ఓకే. మామూలుగా అంటే ఒక 6 మంత్స్ పాటు ఉంది అంటే 4, 5 టైమ్స్ మనం ఆ ప్రొఫైల్‌ని మార్చేస్తూనే మార్చేస్తూ ఉండాలి. ఉంటే బాగుంటది. వారికి కూడా మంచి రిజల్ట్ వస్తది. అబ్బాయి తరపున గాని, అమ్మాయి తరపున గాని నా హ్మ్. తరపున ఇచ్చే సజెషన్ ఏందంటే హ్మ్. ప్రొఫైల్, ఫోటోస్ ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేస్తే తొందర రిజల్ట్ వస్తది. ఓకే. ఓకే. ఇప్పుడు అంటే ఎంతోమంది జంటలని ఒకటి చేసి వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించేలా చేస్తున్నారు మీరు మీ మ్యారేజ్ బ్యూరో తరపున. ఓకే. జనరల్‌గా ఇప్పుడు జరుగుతున్న ఈ విడాకులు ఇలాంటివన్నీ చూస్తున్నాం గదా! ఆహ్, మీరు ఇంతమందికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనంటే దానికి సంబంధించిన ఎవరు ఏంటి? ఎవరి మెంటాలిటీ ఎలా ఉంది? అసలు ఎలా ఉండాలి ఇప్పుడు సమాజానికి అవును. తగ్గట్టుగా? మీకొక మంచి మెచ్యూరిటీ అదంతా కూడా నాలెడ్జ్ అంతా గెయిన్ అయ్యి ఉంటుంది కదా! అవునండి. ఈ 7 ఇప్పటి ఇయర్స్ వాళ్ళకి ఏం చెప్తారసలు మీరు నిజంగా వివాహ ఆహ్, బంధం కరెక్ట్‌గా ఉండాలంటే చూసుకోవాల్సినయి నిజంగా ఆస్తులు, అంతస్తులు, జాబ్స్ ఇవా? అసలు ఏంటి అంటే ఏం చెప్తారు? నా పర్సనల్ అభిప్రాయం చెప్పాలంటే ఆస్తులు, ప్రాపర్టీస్ అనేది మనతోటి రావు. హ్మ్. మీరు అంటే జీవన శైలిలో మీకు బ్రతికేంత స్తోమత, బ్రతికేంత రైట్. మనం సాలరీ ఉంటే సరిపోద్దనేది నా అభిప్రాయం. హ్మ్. ఇంకొక చిన్న డౌట్ అండి. మామూలుగా చాలామంది ఇప్పుడు ఏజ్ ఎక్కువగా ఉంటుంది. 50, 60 ఉంటుంది. సింగిల్‌గా ఉండలేకపోతున్నాం మేము. మళ్ళీ మాకు మ్యారేజ్ కావాలి అని చెప్పి ఈ మధ్య కాలంలో అంటే విలేజెస్‌లో చాలా మందిని చూస్తూ ఉంటాము. అవును. మళ్ళీ ఆ ఏజ్‌లో కూడా వాళ్ళ లైఫ్‌కి ఒక తోడు ఉండాలని చెప్పి పెళ్లి చేసుకునేవాళ్ళు. అటువంటి ప్రొఫైల్స్ ఏమైనా వస్తుంటాయా మన దగ్గరికి? వస్తుంటాయండి. మినిమమ్ 40, 50 ఇయర్స్ వాళ్ళవి గూడా కాల్స్ వస్తుంటాయి. హ్మ్. వారికిచ్చే సజెషన్ ఏందంటే, వాళ్ళేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్ క్యాస్ట్ వారికి మ్యారేజ్ చేస్తాం. పిల్లలు సంతానమే ఆలోచన, పిల్లలు కనాలనే ఆలోచన వారు, పిల్లలు సంతానమే అమ్మాయిలను గూడా మేము చూస్తున్నాం. ఓకే. మనం ఎంత బెస్ట్ మ్యాచ్ చూసినప్పటికీ, అంటే వాళ్ళ అభిప్రాయాలు కలవకపోవటం వల్ల అది కరెక్ట్ మ్యాచ్ కాదు అని చెప్పి మనని బ్లేమ్ చేస్తూ ఉంటారు అవును. కొన్ని సందర్భాల్లో. అటువంటప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ చేస్తామంటే మా పరిధి ఏందంటే మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్ వరకు ఉంటది. వాళ్ళు పర్సనల్‌గా మమ్మల్ని కాంటాక్ట్ కావడం వల్ల మేమేం చేస్తామంటే వారికిచ్చే సజెషన్ కొన్ని ఇస్తాము. హ్మ్. ఆ సజెషన్‌లో కొంతమంది ఓకే అంటే ముందుకెళ్తది. హ్మ్. ఏమైనా విభేదాలుంటే వారికి పరిష్కార మార్గాలు చెప్తాం. ఓకే. ఇప్పుడు మామూలుగా అంటే మ్యారేజ్ బ్యూరోల ద్వారా కాకుండా పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడుకొని చేసిన పెళ్ళిళ్ళల్లో అయితే లైఫ్ లాంగ్ ఏ ఇబ్బందొచ్చినా కూడా వీడే చూసాడు సంబంధం, వీడి వల్లే ఇలా అయింది, మా పిల్ల జీవితం అదైపోయింది, ఇదైపోయింది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరొక మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు. అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ పలానా అని చెప్పి మీ లిమిట్స్ మీకుంటాయి. ఆల్రెడీ ముందే మీరన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్తారు డీటెయిల్‌గా. అవును. అయినా కూడా తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళ అభిప్రాయాలు కలవక ఏదైనా గొడవొచ్చినా దాన్ని తీసుకొచ్చి మీ పైన ప్రెషర్ చూపించిన సందర్భాలేమైనా ఆ ఉన్నాయా? సందర్భాలు లేవండి. హ్మ్. ఇంతకుముందు బంధువులు చూసేవారు. వారు బంధువులు చూసినప్పుడు ఇలాంటి విషయాలు వారితోని డిస్కస్ చేయడం వల్ల ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్‌లో పేరెంట్స్ బంధువులు గాని ఎవరు ముందుకు రావడం లేదు. దానివల్ల ఈ బ్యూరో‌ని కన్సల్ట్ కావడం జరుగుతుంది. హ్మ్. మా పరిధి వరకు నేను సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. ఏమైనా చిన్న చిన్న ఇగోస్ వస్తే మేము గూడా కాంప్రమైజ్ చేయించడం సాల్వ్ జరుగుతుంది. చేయడం జరుగుతుంది. ముందుగా కౌన్సెలింగ్ ఇయ్యడం అనేది ఏమన్నా జరుగుతుందా అండి? వచ్చిన వాళ్ళకి లేదంటే యాస్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా చెప్తే అలా దాన్ని ప్రొఫైల్ సెట్ చేసుకోవడం జరుగుతుందా? లేదండి కౌన్సెలింగ్ ఇస్తాం. మా పరిధిలో వరకు నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను పేరెంట్స్‌కి గాని, పిల్లలకు గాని కొన్ని సజెషన్స్ ఇస్తాను. హ్మ్. చాలామంది సజెషన్స్ వినిపించుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. హ్మ్. ఎవరైతే కొంతమంది నెగ్లెక్ట్ చేసిన వ్యక్తులు కొంచెం డిలే అవుతున్నాయి వాళ్ళ ప్రొఫైల్స్. ఓకే. కొన్ని సందర్భాల్లో అంటే ఓన్లీ పిల్లలే వచ్చి వాళ్ళ ప్రొఫైల్ ఇచ్చి, మాట్లాడి వెళ్ళే సందర్భాలు కూడా చూస్తున్నాం ప్రస్తుతం. అవును. అంటే అన్నీ ఇంక నాకే తెలుసు, నాది నేనే చూజ్ చేసుకుంటా అనే ఒక పోకడతో పిల్లలుంటున్నారు ఈ జనరేషన్‌లో కొంతమంది. అట్లా మీ దగ్గరికి ప్రొఫైల్స్ ఏమన్నా వస్తుంటాయా? సిట్యుయేషన్ మీరు చెప్పిన విధానానికొస్తే ఏందంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్‌లో తల్లిదండ్రులు వాళ్ళు బిజీ లైఫ్‌లో హ్మ్. పిల్లలు డైరెక్ట్ కన్సల్ట్ కావడం జరుగుతుంది. హ్మ్. పిల్లలు బిజీ లైఫ్‌లో ఉన్నప్పుడు పేరెంట్స్ కన్సల్ట్ కావడం జరుగుతుంది. వారి రిక్రూట్‌మెంట్ మేరకు మేము హ్మ్. మ్యారేజ్‌లు సెట్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఎలా వచ్చినప్పటికీ వాళ్ళకిచ్చే కౌన్సెలింగ్ ఇచ్చి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని, ఆ ప్రొఫైల్‌ని మనం తీసుకోవడం జరుగుతుంది. అవునండి. ఎంత వీలైతే మాక్సిమం అంత తొందరలో వాళ్ళకి ఒక సంబంధం అనేది సెట్ చేయడం అయితే జరుగుతుంది. జరుగుతుంది. ఇంకా చెప్పలేం మన చేతుల్లో ఏం లేదు. అవును. మన ప్రయత్నం మనం చేసినా కూడా ప్రయత్నం మాత్రం మేము చేస్తాము. హ్మ్. రిజల్ట్ అనేది వారి వారి కోరికల మేరకు జరుగుతుంది. మామూలుగా చాలామంది అంటే వయసయిపోయిన వాళ్ళు కూడా 50, 40 ప్లస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ లేరు అనంటే ఖచ్చితంగా నాకొక తోడు ఉండాల్సిందే అని చెప్పి ఒంటరిగా ఉండలేమని పిల్లల కోసం చేసుకునే వాళ్ళు కొంతమంది ఇలాంటి ప్రొఫైల్స్ మీ దగ్గరకొస్తుంటాయా మామూలుగా? వస్తుంటాయండి. రీసెంట్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. హ్మ్. ఆ ఈవెంట్స్‌లో పాల్గొన్నవారు మనకి పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యి మనకు తోడు కావాలని మనకు కన్సల్ట్ కావడంది. వారి కోరిక ఎక్కువ ఏముంటుందంటే లివింగ్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కువుంటున్నారు. హ్మ్. ఆ లివింగ్ ప్రియారిటీ ఇవ్వడం వల్ల వారి ఆలోచన విధానానికి నేను కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే ఎక్కువగా ఇలా
అనుకుంటున్నారు చాలా వరకు. ప్రస్తుతం సిచ్యువేషన్ లో ఆ తోడు కోసం లివింగ్ కోసం ప్రియారిటీ ఇస్తున్నారు. వాసుదేవ్ రెడ్డి గారు, మామూలుగా అంటే ఇది అందరిలో ఉంటుందో లేదో నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా వరకు లవ్ మ్యారేజెస్, అవును. అంటే పిల్లలకు సంబంధించిన లవ్ మ్యారేజెస్ కాదు, వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించిన ఆ జనరేషన్ లో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్ ని ఇప్పుడు చూస్తున్నాం. అటువంటి వాళ్ళు, లేదంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న పేరెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మామూలుగా పిల్లలతో మాట్లాడినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ది ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అట, లవ్ మ్యారేజ్ అట ఇలా చెప్తుంటారు కదా. అలాంటివి విన్నప్పుడు నాకు అనిపించేది, మామూలుగా ఇలాంటి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలాంటి సంబంధం చూస్తారు అసలు? నిజంగా చేయాల్సి వస్తే ఏ సంబంధం చూస్ చేసుకుంటారు? హస్బెండ్ కి సంబంధించిన, అంటే ఫాదర్ కి సంబంధించిన సైడ్ నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, మదర్ కి సంబంధించిన సైడ్ నుంచి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే న్యూట్రల్ గానా, ఎలా అని చెప్పి అలాంటి ప్రొఫైల్స్ ఏమైనా మన దగ్గరకు వచ్చాయా? మనకు కాంటాక్ట్ కావడం జరిగిందండి. ఉమ్, రీసెంట్ గా ఒక మ్యాచ్ కూడా అదే విధంగా వచ్చింది. ఉమ్, తల్లిదండ్రులు ఇద్దరు మన ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ కావడం జరిగింది. ఓకే. మదరు బీసీ, ఫాదరు ఓసీ. ఆహా. వారు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ కావడం జరిగింది వాళ్ళ పాప గురించి. ఉమ్, వారి ఆలోచన విధానం ఏంటంటే ఫాదరు మాదే కావాలని ఫాదర్ అడగడం జరిగింది. ఉమ్, ఆ మ్యాచ్ ఒక 4-5 ప్రొఫైల్స్ పెట్టిన తర్వాత వారిద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్ జరిగి నా ప్రొఫైలే కావాలి, మా క్యాస్ట్ కావాలని వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు గొడవ జరిగిన తర్వాత నేను వారికి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఉమ్, ఎవరైతే మీరు పర్సనల్గా మీద ఒక క్యాస్ట్ అని మీరు ఇద్దరు డెసిషన్ తీసుకొని మన ఆఫీస్కి వస్తే నేను అదే విధంగా ప్రొఫైల్ చేస్తానని చెప్పడం జరిగింది. ఉమ్, వారు పర్సనల్గా వారు ఇంటి దగ్గర వాళ్ళు చర్చించుకున్నాక మనకు పర్సనల్ కాంటాక్ట్ అయిన తర్వాత ఆ. ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను వారు ఏదైతే కోరికారో బీసీ కానీ ఓసీ ఏదైనా ఓకే అని చెప్పిన తర్వాత వారికి సూటబుల్ ప్రొఫైల్ సెట్ చేయడం జరిగింది. ఏం సెట్ చేశారండి, తెలుసుకోవచ్చా మనం? ఫాదరు సైడ్ నుంచి ఫైనల్ అయిపోయింది. జనరల్ గా మీ ఒపీనియన్ ఏంటంటే, ఒక మ్యారేజ్ బ్యూరో సంస్థ నడిపిస్తున్న వ్యక్తిగా పక్కన పెడితే, వ్యక్తిగతంగా మీరేం సలహా ఇస్తారు జనరల్ గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి? పర్సనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తల్లిదండ్రులు అనేది పిల్లల కోసం ఆలోచించాలి. Hmm. వారి ఆలోచన మేరకు డిలే అవుతుంది. వారి ఆలోచన నా క్యాస్ట్ అనే వాళ్ళు ఇంటర్నల్గా గొడవ పడడం వల్ల ఏజ్ అనేది డిలే అవుతుంది. తొందరగా వాళ్ళు ఒకే ఆలోచన విధానం చేస్తే మాలాంటి మీడియేటర్లు కూడా వారి కోరిక మేరకు మ్యాచ్ సెట్ చేయడం జరుగుతుంది. నైస్ అండి. మామూలుగా నిజంగానే ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే ఎన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నా, 25 చేసుకున్నా, అప్పటి వరకు ఉన్న ఆ ఇల్లు, ఆ ఇంటి పేరు అన్నీ వదిలేసి హస్బెండ్ అన్నీ కూడా పాటించడం జరుగుతుంది. కాబట్టి అంటే నా సలహా ప్రకారంగా అయితే హస్బెండ్ ది పాటించి ఆ పిల్లలకి పెళ్లి చేయడమే కరెక్ట్ ఏమో మేబీ. అవునండి, మీరు అన్న ప్రకారం భర్త హస్బెండ్ సైడ్ నుంచి అయితేనే ఓకే, బాగుంటది. లేదు అంటే ఇద్దరికి ఓకే అంటే న్యూట్రల్ గా ఉంటే వాళ్ళ ఆలోచన మేరకు మేము చేయడం జరుగుతుంది. అంటే ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనే తారతమ్యాలు ఇప్పుడు పెద్దగా లేకపోయినప్పటికీ అలా ఆలోచించే సందర్భంలో మాత్రం అలా చూడాలి, లేదు అంటే న్యూట్రల్ గా వెళ్ళిపోవచ్చు. రైట్ అండి. ఇప్పుడు నిజంగా 80 జంటలకి మామూలుగా, అంటే అసలు మీ ఓపికకు మెచ్చుకోవాలి. 400 ప్రొఫైల్స్ లోంచి 80 జంటలకి సక్సెస్ఫుల్లీ మీరు ఒక సంబంధం సెట్ చేసి ఒక జీవితాన్ని ఇచ్చారు అని అంటే మామూలు మాటలు కాదు. నిజంగా అనుకుంటారు చాలా మంది, మరి ఇంత ఓపికగా ఇన్ని జంటలకి వివాహాన్ని సెట్ చేశారు అని అంటే ఖచ్చితంగా మేము కూడా మా పిల్లలకి ఈ మ్యారేజ్ బ్యూరోలోనే, ప్రజ్ఞ అద్వైత మ్యారేజ్ బ్యూరోలోనే మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా చూసిన వాళ్ళకి. మరి అటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటో ఒక్కసారి చెప్తారా? మా ప్రజ్ఞ అద్వైత రెడ్డి మ్యారేజ్ బ్యూరో ద్వారా రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటామండి. మ్యాచ్ సెటిల్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ రోజు మేము కమిట్మెంట్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వారి ప్రొఫైల్ బట్టి వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వారి పర్సనల్ గా చెప్పడం జరుగుతుంది. పర్సనల్ గా అంటే మనం ప్రొఫైల్ ఎవరైతే మ్యాచ్ చూస్తామో వారి ప్రొఫైల్ చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే 10,000 అనేది మ్యాచ్ ప్రొఫైల్ మనకు పంపించే ముందు పేమెంట్ అనేది చేయాలి. తర్వాత మేము మూవ్ చేయడం జరుగుతుంది. మీరు ఇందాక మాటల్లో చెప్పారు ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్ కూడా నేను చూడడం జరిగింది అని చెప్పి. అలా ఎన్ని ప్రొఫైల్స్ చూడడం జరిగింది, ఎన్ని పెళ్లిళ్ళ వరకు వెళ్ళటం జరిగింది, ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ఉన్నాయా? ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్ కూడా చూస్తామండి. అలాగనే బిజినెస్ ప్రొఫైల్స్ కూడా మన హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, మన తెలుగు పీపుల్స్ ఎక్కడి నుంచి అయినా వారు పర్సనల్ కాంటాక్ట్ కావడం జరిగింది. మన మీడియా ద్వారా నేను ఇంతకుముందు కూడా వేరే ప్రైవేట్ ఛానల్ ద్వారా నేను ప్రమోషన్ చేయడం జరిగింది. దాని ద్వారా నా మ్యారేజ్ బ్యూరో అనేది బయట మార్కెట్లో వెళ్ళడం జరిగింది.
ఓకే. నాకు బిజినెస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మినిమం ఒక 1000 CR నుంచి 500 CR వరకు కూడా బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ప్రొఫైల్స్ కూడా రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి గూడా రిజిస్ట్రేషన్ ఫీజు 10,000 ఉంటుందా అండి? లేదండి, వారికి 15,000 తీసుకోవడం జరుగుతుంది. 15,000 వాళ్ళ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్రకారం. బ్యాక్‌గ్రౌండ్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఫీజు. అంటే మనం ముందుగా కాల్ మాట్లాడినప్పుడే దాన్ని బట్టి, ఆ ప్రొఫైల్‌ని బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవడం. అనేది సాఫ్ట్‌వేర్ అయితే 10,000 తీసుకుంటామండి. హ్మ్. సాఫ్ట్‌వేర్ గానీ, డాక్టర్స్ గానీ, ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్ కూడా మినిమం 10,000 తీసుకుంటాం. బిజినెస్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ మినిమం 500 CR, 1000 CR ఉన్న ప్రొఫైల్స్ కూడా మనకు వస్తాయి. హ్మ్. వారి బ్యాక్‌గ్రౌండ్ ప్రకారం వారి పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. మీరు ఇందాక చెప్పడం జరిగింది. నేను అంటే ఈ మ్యారేజ్ బ్యూరో తరపున సర్వీసెస్ కూడా చేస్తున్నాను అని చెప్పి. ఒకవేళ ఎవరైనా అంటే మిడిల్ క్లాస్ పీపుల్, లో పీపుల్ ఇలా పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటే నేను ఫ్రీగానే మ్యాచెస్ చూడటము, అవి చేయటము జరుగుతుంది అని చెప్పి. ఇంకా ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారండి? మేము ఒక కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ కూడా నేను సొంతంగా నడిపిస్తున్నానండి. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ బ్యూరోలోకి వచ్చిన వారు నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ కావచ్చు. వారి పర్సనల్ కాంటాక్ట్ అయితే నేను వారితోటి పూర్తి వివరాలు డిస్కషన్ చేయడం జరుగుతుంది. వాసుదేవరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. నిజంగా ఇవన్నీ అందరిలో ఉన్న డౌట్స్ ఏంటో నాకు తెలీదు. వాళ్ళలో ఏ డౌట్స్ ఉన్నాయో గానీ, నాకు అనిపించినంత వరకైతే నేను నిజంగా నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను. నా డౌట్స్ క్లియర్ అయినాయంటే వాళ్ళందరి డౌట్స్ కూడా క్లియర్ అయినాయనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా నాకు పర్సనల్‌గా జరిగిన అనుభవాలే మీకు మీడియా ద్వారా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. హ్మ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా మీ అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ సంబంధం చూడాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ప్రజ్ఞ అద్వైతారెడ్డి మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే మరిన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా ప్రజ్ఞ అద్వైతారెడ్డి మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వాసుదేవరెడ్డి గారు అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా ఎవరో ఒకరు టచ్‌లోకి రావడం జరుగుతుంది. మీకు దానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. దీంతో పాటు మరొక విషయం అండి, వాసుదేవరెడ్డి గారు సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటారు. చాలా మందికి మ్యారేజ్‌లు సెట్ చేయడము ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అటువంటి వారు ఒక మ్యారేజ్ బ్యూరో రన్ చేయాలన్న ఆలోచన కూడా ఉంటుంటుంది. అలాంటి వాళ్ళు కళ్యాణ బంధము తోడు నీడ అనే కాన్సెప్ట్‌తో వాసుదేవరెడ్డి గారు సర్వీసెస్ చేస్తున్నారు. మీరు దాంట్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా మీ అందరికీ ఉంది. ఇది ప్రత్యేకించి రెడ్డీస్‌కి అని మాత్రం అనుకోవద్దు. దీంట్లో కూడా ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎంట్రీ అనేది ఉంటుంది. అయితే మీరు ఆలస్యం చేయకుండా చేసుకోవాల్సిన పనైతే ఒకటే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి ప్రజ్ఞ అద్వైతారెడ్డి హెడ్ ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి గారు వారితో మాట్లాడడం మాత్రమే మీరు చేయాల్సిన పని. ఇంకా వివాహానికి సంబంధించిన డౌట్స్ ఉన్నా, ప్రజ్ఞ అద్వైతారెడ్డి మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు అంటే మీరు మంచిగా చూస్ చేసుకోవాలి, మంచి భాగస్వామి రావాలి ఏంటి దానికి సంబంధించిన డౌట్లు ఇంకేమైనా ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదు అనంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు గనక మీ డౌట్స్‌ని తెలియజేసే ప్రయత్నం గనక చేస్తే మేము మరొక ఎపిసోడ్‌లో మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం మా వంతు కృషి మేము చేస్తాం. నమస్తే.